రైట్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎస్, పుతిన్ తన ఆ ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్కి వచ్చారు. కిందికి ఆయన ఫ్లైట్ నుంచి వస్తున్నారు. ఎస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఆయనకు స్వాగతం పలకడం మనం చూస్తున్నాం. ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కరచాలనం చేసి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని నిమిషాల కింద ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక అరుదైన ఒక అందమైన విజువల్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి టైంలో రష్యా అధినేత భారత ప్రధాని కలవడం ఇదొక అరుదైన భేటీ, రెండు దేశాలకు లాభించే భేటీ. సో ఈ సమావేశం కోసం రెండు దేశాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఎస్, మనం ఇక్కడుండే రక్షణ వ్యవస్థ ఉన్నతాధికారులని పరిచయం చేస్తున్నారు. భారత ప్రధాని వారందరూ కూడా పుతిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అండ్ వెల్కమ్ చెప్తున్నారు. ఇటు విధంగా రష్యా అధికారులు కూడా ఇక్కడ పరిచయం చేసుకుంటున్నారు మోదీ. సో కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లో జరిగిన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీరు టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కొన్ని నిమిషాల క్రితం పుతిన్ భారత గడ్డపై అడుగు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్కి ఘన స్వాగతం పలికారు పాలం ఎయిర్పోర్ట్లో. అండ్ భారతీయ సాంప్రదాయ రీతిలో మనం చూస్తున్నాం, అక్కడ చాలామంది నృత్యకారులు వచ్చి భారతీయ సాంప్రదాయ రీతిలో పుతిన్కి ఘన స్వాగతం పలకడం మనం చూస్తున్నాం. ఒక ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని నిమిషాల కింద జరిగిన అరుదైన అందమైన దృశ్యాలు TV9 మీకు చూపిస్తోంది. పుతిన్, మోదీ, రష్యా, భారత్ ఈ భేటీ చాలా ప్రత్యేకమైంది. ఇటు వ్యాపార పరంగా చూసుకున్నా, అటు రక్షణ వ్యవస్థ పరంగా చూసుకున్నా, అంతర్జాతీయంగా చాలా దేశాలు, ముఖ్యంగా అగ్రదేశాలు, అటు రష్యా అయినా ఇటు ఇండియా అయినా సరే ఒక రకమైన ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కొంటున్న టైంలో ఈ భేటీ చాలా కీలకం. ఎస్, భారతీయ నృత్యకారులు చేస్తున్న ఆ నృత్యానికి ఒకసారిగా పరవశించిపోయారు పుతిన్. చప్పట్లతో వారిని అభినందించి అక్కడి నుంచి వెళ్ళడం మనం చూస్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎస్ అక్కడ